హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో సేమియా పాయసం ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేశారంటే చల్లారిన తర్వాత కూడా పాయసం అనేది చిక్కబడకుండా చాలా బాగా కుదురుతుంది. ప్రసాదం రెసిపీకి కానీ ఏదైనా స్వీట్ చేయాలనిపించినప్పుడు కానీ సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని రెండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు వరకు సేమియా వేసుకొని కలుపుతూ లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సేమియా కూడా ఫ్రై చేసుకోవడం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, సేమియా అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలో పాలు నీళ్లు కలిపి ఒక 6 కప్పుల వరకు తీసుకోవాలి. 1 కప్పు సేమియాకి 6 కప్పులు పాలు నీళ్లు కలిపి తీసుకుంటే పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా వస్తుంది. ఈ విధంగా పాలు అనేవి ఒక పొంగొచ్చి మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని ఒక 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో సేమియా అనేది మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, సేమియా అనేది మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమియాకి 1 కప్పు వరకు షుగర్ వేసుకొని షుగర్ అనేది కరిగే వరకు ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాలు అయితే షుగర్ అనేది కరిగిపోతుందండి. చూడండి, 3 నిమిషాల తర్వాత షుగర్ అనేది బాగా కరిగిపోయింది. ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా ఈ టిప్స్తో ఈ కొలతలతో చేశారంటే సేమియా పాయసం అనేది ఎప్పుడు చేసినా కూడా చాలా కమ్మగా ఉంటుంది. అలాగే చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి.